నమస్కారం సామాన్యుడు న్యూస్ కి స్వాగతం. తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడులు పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తైవాన్ ప్రతినిధి బృందానికి సీఎం తెలిపారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా భారత్లో తైపీ ఎకనామిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి రాయబారి మూమిన్ చెన్ నేతృత్వంలోని తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లను తీర్చిదిద్దుతున్నామని సీఎం తైవాన్ బృందానికి వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఈవీ బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని సీఎం తైవాన్ కంపెనీలను ఆహ్వానించారు. ఇండో తైవాన్ ఇండస్ట్రియల్ పార్కును కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తైవాన్ ప్రతినిధి బృందం తెలిపింది. అలిజియన్స్ గ్రూప్ 400 కోట్ల వ్యయంతో ఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రికి తెలిపింది. పాదరక్షల తయారీకి కంపెనీ ఫోన్చెన్ గ్రూప్ ఫుట్వేర్ యూనిట్ ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఓర్వకల్లో ఇమేజ్ సెన్సార్లను ఉత్పత్తి చేసేందుకు తైవాన్ కు చెందిన క్రియేటివ్ సెన్సార్ ఇంక్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. వీటికి సంబంధించి సీఎం చంద్రబాబు సమక్షంలో తైవాన్ కంపెనీల ప్రతినిధులు ఈడీబీ ఒప్పందాలు చేసుకున్నారు. తైవాన్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుకు భూములు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఏనుగుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాలలోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేయాలన్నారు. ఈ ప్రక్రియను మరింత పెంచాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన ఘటనపై పవన్ స్పందించారు. ఈ ఘటనపై పీసీసీఎఫ్ సంబంధిత అధికారులతో గురువారం ఉదయం డిప్యూటీ సీఎం చర్చించారు. కిట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయాన్ని సత్వరమే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరమని, మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఉదయం ఇండియా యూరోప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. సబ్సీ కేబుల్ కూడా ఈ ప్రాంతం నుంచి ఏర్పాటు అవుతుందన్నారు. గతంలో ఐటీని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించామని చెప్పుకొచ్చారు. గూగుల్, అడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థలు సీఈఓలు భారతీయులే ఉన్నారన్నారు. Only on green energy immediately, that is the strength as on now. If you see ease of doing business earlier, now we are talking speed of doing business. Once you decide to invest in India, in Andhra Pradesh, then it will become our business. All clearances we are going to get on war footing immediately. If you see here, recently one industry, Premier Energies, one call, one deal, 45 days, all approvals are over, completed. Now they are starting manufacturing. It is 6,000 crores investment, 3,500 jobs they are going to provide. Recently, Reliance had an experience. Breweries, they started in Andhra Pradesh. September, they started the application, they put application, immediately we cleared. February, they are going to commence the production. You can imagine the speed. This is second largest globally they are going to set up in Andhra Pradesh. That is the speed of doing business we are doing now. Even Google same. Within days we are able to clear. Now tomorrow, day after tomorrow, they are going to lay the foundation. And also one of the biggest investment, RCR Mittal. This is a steel plant. We are launching now. Another tomorrow, day after tomorrow. This is nearly 1,30,000 crores investment in Andhra Pradesh. Friends, what I wanted to impress upon you, incentives, we are better than anybody. Speed of doing business, nobody can match us. Once you decide to come here, it is a win-win situation. Once you put an application, all clearances, everything, we will get it done. Not only that, we will provide escort officer also to follow up
and help you. శేషాచల అటవీ ప్రాంతంలో భూ కబ్జాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన బహిరంగ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. జనసేన పార్టీ బిగ్ ఎక్స్పోజ్ గా ప్రచారం చేసిన ఈ విషయం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతి పర్యటన సందర్భంగా మంగళంపేట అటవీ ప్రాంతంలోని అక్రమ ఆక్రమణలపై స్వయంగా పరిశీలన చేశారు. ఆయన ఏరియల్ వ్యూ వీడియోలు, మ్యాపింగ్లు, ఉపగ్రహ చిత్రాలతో కూడిన ఆధారాలను విడుదల చేశారు. ఈస్ట్ ఘాట్స్ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో సుమారు 76.74 ఎకరాల భూ కబ్జా జరిగినట్లు అందులో పేర్కొన్నారు. ఈ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించినవని పవన్ కళ్యాణ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించారు. రక్షిత అటవీ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జరగడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ దానిపై దర్యాప్తు అవసరమని సూచించారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న గ్రాండ్ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ పై కీలక ప్రకటన చేశారు. ఇది అందరికీ ప్రవేశం ఉండే ఓపెన్ ఈవెంట్ కాదని, కేవలం ఫిజికల్ పాసులు ఉన్నవారు మాత్రమే హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు. ఈవెంట్ భద్రతా ఏర్పాట్లు, నిబంధనలపై గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈవెంట్ విజయవంతం కావాలి అంటే అభిమానుల సహకారం ఎంతో అవసరమని రాజమౌళి పేర్కొన్నారు. ఈవెంట్ కు హాజరయ్యే ప్రతి ఒక్కరి భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు చాలా కఠినమైన సూచనలు జారీ చేశారు. దయచేసి అందరూ సహకరించాలి. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు, కేవలం ఫిజికల్ పాసులు ఉన్నవారు మాత్రమే లోపలికి రావాలి అని ఆయన స్పష్టం చేశారు. కొందరు ఆన్లైన్ లో పాసులు విక్రయిస్తున్నారని, ఇది ఓపెన్ ఈవెంట్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, అలాంటి వాటిని అస్సలు నమ్మవద్దని రాజమౌళి తెలిపారు. నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా అవసరం. మన ఈవెంట్ కున్న క్రేజ్ దృష్ట్యా మనందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్ కి రావాలి. అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను. ఇది ఓపెన్ ఈవెంట్, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ అలో చేస్తారు, అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు. డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి, అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఆ రోజు క్లోజ్ చేసేయబడుతుంది. సో మన ఈవెంట్ కి ఎలా రావాలి అంటే, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది. అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలపురం నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ లోంచి సాంఘీ మీదుగా మన ఈవెంట్ కి రావచ్చు. అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ లోంచి వచ్చి రైట్ కి తీసుకుంటే సాంఘీ నుంచి మన ఈవెంట్ కి వస్తారు. సో మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఇఫ్ యూ స్కాన్ ఇట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి, ఆర్ రైట్ తీసుకోండి, ఆర్ యూటర్న్ తీసుకోండి. ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి. మనందరి గ్రూపుల్లో ఒకడు ఉంటారు, అరే నాకు షార్ట్ కట్ తెలుసురా, ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు. వాళ్ళ మాత్రం మాట ఏనొద్దు. మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం. హ్యాపీగా, క్లియర్ గా, వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం. ఈవెంట్ కి అక్కడి నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ. మన ఈవెంట్ కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి 2 PM నుంచి మధ్యాహ్నం 2 నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి. సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్ లో మంచి స్పాట్స్ దొరుకుతాయి, ఈవెంట్ లో మంచి సీట్స్ దొరుకుతాయి. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్స్టార్. రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని పరకామణి కేసులో పాత్రదారులు కాదు, సూత్రధారులు ఎవరో సిట్ తేల్చాలని తెదేపా అధికార ప్రతినిధి నీలయ్యపాలెం విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నేరం దాచడానికి నాటిపాలక అధికార వర్గం ఎందుకు ప్రయత్నించాయని ప్రశ్నించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆస్తులు రాయించుకుని నిందితుడిని వదిలేయవచ్చని చెప్పిందెవరని, దేవుడి సొమ్ముని కాజేసిన దొంగను కాపాడారని విమర్శించారు. ఆస్తుల బదలాయింపు, రాజీ అంశాలు అప్పటి ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి రూపాయికి వెంకన్న యాజమాని అని చెప్పారు. కల్తీ నెయ్యి, పరకామణి కేసుల్లో సూత్రధారులు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలేనని అన్నారు. ఈ ముగ్గురిపై 409 సెక్షన్ కింద కేసు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ ఆస్తుల్ని
రాయించుకుంటే ఇతన్ని వదిలేయవచ్చు, ఈ కేసుని మాఫీ చేయొచ్చు అనే డెసిషన్ ఎవరు తీశారు? దీనికి బోర్డులో ఏమైనా అసలు చర్చ ఏమైనా చేశారా? అజెండా ఏమైనా పెట్టారా? అజెండా ఐటమ్స్ బోర్డు చైర్మన్ అండ్ ఈఓ ఇద్దరు కలిసి ఆమోదించాలి. లేదా బోర్డు మీటింగ్లో టేబుల్ ఐటెం కింద ఏమైనా పెట్టారా? ఆ టేబుల్ ఐటెం కింద పెట్టినప్పుడు అప్పుడు ఉన్న బోర్డు సభ్యులు ఏమన్నా ఆక్షేపం చేశారా? ఏమన్నా మాట్లాడారా? అసలు బోర్డు సభ్యులకి ఈ విషయం తెలుసా? ఆడియో వీడియో తీశారా ఆ బోర్డు మీటింగ్ సంబంధించి? ఆస్తుల బదలాయింపు, రాజీ కూర్చుకోవడం వంటి విషయాలు తీసుకున్నప్పుడు బోర్డు కానీ లేకపోతే ఈఓ కానీ లేకపోతే చైర్మన్ కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్కి సెక్రటరీకి తెలియపరిచారా? లేదా ఆనాటి ప్రభుత్వానికి కూడా తెలియపరిచారా? ఆనాటి సీఎంఓకి చెప్పారా? అట్లాంటి రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా? లేదా ఏమీ లేకుండా మన ఇష్టం, మనకు రాజ్యం ఉంది, మనం ఏం చేసినా అవసరం లేదు అంటూ చేసుకుంటూ వెళ్ళిపోయారా? దేవుడు సొమ్ము దొంగతనం చేశాడు అని ఫిర్యాదు చేసిన టీటీడీనే నింద ఆపాదించబడ్డ రవికుమార్ దగ్గర ఆ సొమ్ము తీసుకోవాలని ఏ బేసిస్ మీద ఆనాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు? అతని ఆస్తులు ఆ 14 కోట్లేనా? ఇంకా ఉన్నాయా? ఈ 14 కోట్లు కాకుండా ఇంకా ఉన్నాయా లేవని ఏసీబీ చేతో ఇంకో చేతో ఏమన్నా విచారణ చేయించారా? లేకపోతే ఆడు మాకు ఇంత ఇస్తా అన్నాడు, ఎక్స్ట్రా ఇంత ఇస్తా అన్నారు, దీన్ని మా డబ్బులు వేసుకున్నాం, దీన్ని దేవుడికి ఇచ్చేసాం అని చెప్పి తూతూ మంత్రంగా మాఫీ చేస్తారా? చల్లాకొండయ్య కమిషన్ ప్రకారం ఏర్పరచిపోయిన టీటీడీ 87 యాక్ట్ ప్రకారం ఇలా మాఫీ చేసే అధికారం ఉందా? భూస్థాపితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరణ ప్రజలను ఏదో ఒక విధంగా మోసం చేయడానికి మభ్యపెట్టడానికి రోడ్లపైకి వస్తున్నారని ప్రజల వారిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మైనార్టీస్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్, వార్డు, బూత్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ హాజరయ్యారు. అనంతరం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన క్లస్టర్, యూనిట్, వార్డ్, బూత్ కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అంబటి రాంబాబు వైసీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హాట్ కామెంట్ చేశారు. మదమెక్కిన ఆంబోతులాగా రోడ్లెక్కి అంబటి రాంబాబు రంకెలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. మీలాంటి మదమెక్కిన ఆంబోతుల కొమ్ములు విరచడం నాకు తెలుసునని అన్నారు. పూర్తి కంట్రోల్ అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ చెప్పారని గుర్తు చేశారు. పీపీపీ మోడల్ విధానంలో ముందుకు వెళితే 220 సీట్లు వివిధ కేటగిరీలో పెరగబోతున్నాయని, పేద విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయని చాలా స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఈ వాస్తవాలను గ్రహించుకోవడం వైసీపీ నాయకులు నటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ ఏదో ఒక రకంగా ప్రజల్ని మాయ చేయడం కోసం, మభ్యపెట్టడం కోసం, మోసం చేయడం కోసం రోడ్లపైకి వస్తూ ఉన్నారు. మరి ఈ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి మన ఆంబోతు రాంబాబు మదమెక్కిన ఆంబోతులాగా రోడ్డు మీదకి వచ్చి రంకెలేస్తా ఉన్నాడు. ఇవాళ ఈ ఆంబోతు రాంబాబు చెప్తా ఉన్నాం, నీలాంటి మదమెక్కిన ఆంబోతుల యొక్క కొమ్ములు విరచడం అనేది మాకు తెలుసు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల. చేసినటువంటి పాపాలు ఒక పక్కన కనబడుతూ ఉంటే ఇంకా రంకెలేస్తారు ఆ రోడ్ల మీదకి వచ్చి. నిన్న మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతా ఉన్నాడు ఈ ఆంబోతు. ఏదో మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వ్యక్తులకి దోచిపెడతా ఉన్నారు, ఏదో వాటిని కబ్జాలు చేస్తా ఉన్నారు, రకరకాలుగా ఒత్తిడి లెగిస్తే నోరు తెరిస్తే పచ్చి అబద్ధం. మెడికల్ కాలేజీల విషయంగా కూడా ఇవాళ ఈ ఆంబోతు రాంబాబు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడికైనా సరే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా. జీవో నంబర్ 108 ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి మేనేజ్మెంట్ కోటాని ప్రవేశపెట్టింది ఎవరు? కాలేజీ ఫీజుల్ని 12 లక్షల నుంచి 20 లక్షలకి పెంచింది ఎవరు? జీవో నంబర్ 108 విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా?
వాళ్ళ ఈ ఆంబోతు రాంబాబుకి నేను సవాల్ చేస్తా ఉన్నా, జీవో నెంబర్ 108 కాగితం పట్టుకుని రా. నువ్వు గుంటూరులో ఎక్కడ నుంచుంటావు, ఏ సెంటర్ లో నుంచుంటావు, చేతిలో జీవో నెంబర్ 108 కాగితం పట్టుకుని నువ్వు వచ్చి నుంచోగలవా? నువ్వు ఆ పని చేసిన రోజు నేను వస్తా. ఆ జీవో పట్టుకుని నువ్వు వచ్చి రోడ్డు పైన నిలబడిన రోజున నేను వస్తాను, మాట్లాడుకుందాం. పాపాలన్నీ చేస్తారు, వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఈ రోజున గుంటూరు అంబేద్కర్ సర్కిల్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాషువా పూలే పిరియర్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షులు, కవి, జర్నలిస్ట్ బి విల్సన్ మద్దతు తెలిపిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ దళిత నేతలు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాషువా భవన నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో నాగార్జున స్టడీస్ సర్కిల్ సెంటర్ కొనసాగించాలని అన్నారు. నాగార్జున స్టడీస్ సర్కిల్ సెంటర్ లో దళిత, బహుజన, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ సెంటర్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. భారత సమగ్ర అభివృద్ధికి పునాదులు వేసిన నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూపై విమర్శలు చేయడం తగదని, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను గౌరవించే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు సోషల్ మీడియాలో నెహ్రూ వ్యక్తిగత హనానికి పాల్పడడం దురదృష్టకరమని రాజ్యసభ మాజీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో దేశ ప్రగతిలో నెహ్రూజీ పాత్ర అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ తులసిరెడ్డి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, శాసనమండలి మాజీ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎన్ రంగయ్య, విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్ర పూర్వ ఆచార్యులు ప్రొఫెసర్ కొండవీటి చిన్నయ్య సూరి పాల్గొన్నారు. సన్నన్నము 3 పూటల సుమి అనే విధంగా ఈరోజు తయారయ్యాం కాబట్టి అది ఒక అంశం, పారామీటర్. ఇక గూడు, అప్పట్లో ఏ ఊరికి పోయినా గుడిసెలు కానీ చాలామందికి అసలు ఇండ్లే ఉండేటి కాదు. ఆ ఉన్న వాళ్ళకు కూడా పూరి గుడిసెలు కానీ, కొట్టాలు కానీ, లేదా సబిటి మిద్దెలు కానీ వర్షాకాలం వస్తే పైకి పోయి గుమ్మలు తొక్కొని జారిపడి అనేక మంది వికలాంగులైన కాళ్ళు కొట్టుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితి నుండి ఈరోజు ఆకాశ హర్మాలు నిర్మిస్తున్నాం. బాత్రూములు, కిచెన్లు కూడా వచ్చేసి పాలిస్టర్ రాళ్లతో, గ్రానైట్తో వేస్తున్నాం. కాబట్టి ఆ విధంగా గూడు. ఇక గుడ్డ, ఆ రోజుల్లో స్కూళ్ళకు పోయే పిల్లలకు సైన్స్ అక్క కాకినిక్కర్ ఒక వారం వేసుకున్నా కానీ అది మాసిపోతుందని చెప్పేసి పెద్దోళ్ళు వచ్చేసి కాకినిక్కరు, సైన్స్ అక్క ఇవి అన్నమాట. ఇంకా చాలామంది ఊర్లో ఉంటే బనీనే వేసుకునేవాళ్ళు, షర్టు కూడా వేసుకునేవాళ్ళు కాదు. షర్టు ఎక్కడన్నా పెట్టి ఏమన్నా పక్కన ఊర్లో ఇంటికి వేరే ఇంటికి పోయేటప్పుడు చక్కా వేసుకునేవాళ్ళు. కాబట్టి ఈరోజు పరిస్థితి వేరుగా ఉంది. ఇక విద్య గురించి చెప్పారు. ఆ రోజు 18% అక్షరాస్యత. ఒక నియోజకవర్గానికి ఒక స్కూల్లో, 2 స్కూల్లో, ఒక జిల్లాకు ఒక కాలేజీ. ఎక్కడన్నా ఒక బిఏ చదివినతను ఉంటే బిఏ కొండారెడ్డి, ఆయన పేరు కొండారెడ్డి కానీ బిఏ కొండారెడ్డి అనేవాళ్ళు. అంటే ఆ ప్రాంతానికి అంతా ఆయన ఒకడే. అలాంటిది ఈరోజు ఇంటికి ఒక బిఏ కాదు, బిఈ ఉన్నారు. ఇక వైద్యానికి సంబంధించి ఆడదానికి బాలింత రోగం, బాలింత జాడ్యం, మగోనికి బావిగండం అనేవాళ్ళు. మగానికి బావిగండం అప్పుడు కపిలదొల్లి రోజు, ఆడదానికి బాలింత గండం, పునర్జన్మ అన్నమాట. బిడ్డ పుట్టి మళ్ళా బతికిందంటే పునర్జన్మ ఆ రోజుల్లో. తర్వాత ఈ యొక్క అంటువ్యాధులు, ప్లేగు కానీ, క్షయ కానీ, టైఫాయిడ్ కానీ, కలరా వచ్చేసి ఊర్లే వికెట్ అయిన రోజులు ఉన్నాయి. ప్లేగు వచ్చి, కలరా వచ్చి, ఈ యొక్క లెప్రసీ, తర్వాత ఫైలేరియాసిస్, మలేరియా, స్మాల్ పాక్స్, కాబట్టి విపరీతమైనటువంటి జబ్బులతో అల్లాడిపోయేవాళ్ళు. ఇక నీరు త్రాగేదానికి ఈరోజు పరిస్థితి ఏం వైద్యంలో, ఈరోజు కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యంలో వచ్చేసి ఈ నిర్మాణం ఎలా జరిగింది? ఇప్పుడు అన్నట్టు ప్రజాస్వామ్యం, ఓటు హక్కు ఇవ్వటం అంటే అది ఎంత గొప్ప హక్కు. అది ఈరోజు దళితులకి నేను అనుకుంటేవాడిని. నేను చిన్నప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు మా పల్లెకి వచ్చేవాడు, మాదిపల్లికి వచ్చేవాడు. ఎలక్షన్ టైంలో వచ్చేవాడు. 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ టైంలోనే వస్తాడు ఆయన. ఆ ఊరంతా ఒక కార్లు దిగితే మా పల్లెకి కూడా వస్తాడు. మా పల్లెకి రావటం అంటే మేము తప్పితే వేరే వాళ్ళు ఉండలేరు అక్కడ. అంత ఇన్హైజినిక్గా ఉంటుంది అక్కడ.
కానీ ఆయన నవ్వుకుంటా దండం పెట్టుకుంటా అందరిని పిల్లలు బాగున్నా ఇంకా బాగున్నా వేసుకోకు అనుకుంటా అట్లా అనుకుంటా వెళ్తూ ఉంటాడు ఆయన. మంచి వైట్ డ్రెస్సు టోపీ, నాకు అందుకని బ్రహ్మాండ టోపీ అంటే నాకు చాలా ఇష్టం. హీరో టోపీ పెడదాం అనుకున్నా మర్చిపోయా. చాలా దగ్గరకు చూసాను బ్రహ్మానంద రెడ్డి గారిని. ఇంకా తర్వాత కనపడేవాళ్ళు కాదు. తర్వాత లేటర్ అని ఎందుకు బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చారని నేను నా ఇన్వెస్టిగేషన్ తెలియదంటే ఆ ఓటు హక్కు ఉండబట్టే కదా. ఆ ఓటు హక్కు నెహ్రూ అంబేద్కర్ ఈగపోతే ఆ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మా పల్లెలోకి వచ్చేవాడా, లేకపోతే ఆ కొత్త రఘురామ గారు మా పల్లెలోకి వచ్చేవాడా అని నేను అనుకునేవాడు. అంతటి ఒక గొప్ప హక్కు. ఈరోజు నేను గౌరవంగా నా వాడలో వచ్చి మంచినీళ్ళు తాగటం, మంచినీళ్ళు అమ్మ అంటాం, నేను చూశాను అవన్నీ కూడా. అంటే ఆ ఓటు హక్కున్న విలువ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాజ్యాంగానికి కావాల్సిన తాత్విక పునాదులు, అంటే ఇంగ్లీష్లో మనం ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ అని, వాటిని గట్టిగా ప్రతిపాదించింది మాత్రం ఇద్దరు. ఒకరు అంబేద్కర్, రెండో వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ. ఈ రాజ్యాంగం ఎలా ఉండాలి, ఫ్రీడమ్ ఎలా ఉండాలి, హక్కులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా చర్చ జరిగింది. ఆ చర్చలో నెహ్రూ గారి పేరు మనకు బయటికి కనపడదు, కానీ దానికి కావాల్సిన తాత్వికత ప్రతిపాదించడంలో నెహ్రూ గారు ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు. గ్రాన్విల్లే ఆస్టిన్ అని చెప్పేసి ఆయన కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే బుక్ రాశారు. ఆ బుక్లో రాజ్యాంగ పరిషత్ ఎలా పనిచేసింది, దాని ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఎలా వచ్చిందని రాశాడు. అనేక చోట్ల ఆయన నెహ్రూని కోట్ చేస్తాడు. ఈరోజు భారత రాజ్యాంగం 75 ఏళ్ల తర్వాత అది రిలవెంట్గా కొనసాగుతుంది, ఈ దేశం కొంత సమైక్యంగా కొనసాగుతుందంటే రాజ్యాంగమే కారణం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న దేశాలు చూస్తున్నాం, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఇంకా అనేక దేశాలు, సౌత్ ఏషియా అంటాం మన ప్రాంతాన్ని, అనేక సమస్యలు ఎదుర్కోవడం చూస్తున్నాం. కానీ ఇంత భిన్నత్వం ఉన్న ఈ దేశంలో ఆ రాజ్యాంగ ప్రాతిపదికల వల్ల మనకు అసలు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న రెండో అంశం, రాజ్యాంగానికి కావలసిన తాత్విక పునాదులు ప్రతిపాదించడం కూడా నెహ్రూ ఒక ముఖ్య పాత్ర. పోలీస్ అధికారిని తప్పుడు కేసులో ఇరికించాలని ప్రయత్నించిన దుండగుల 5గురిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. తుళ్లూరు సీఏ శ్రీనివాసరావును తప్పుడు కేసులు ఇరికించారని కన్నెగంటి అరుణబాబు ప్రయత్నించారని అన్నారు. కొంతమందిని తన ఇంటి వద్దకు పంపి తన కారు అద్దాలు పగలగొట్టించి దానిని వీడియో తీయించారని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 5గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇటువంటి నేరాలకు పాల్పడేవారు ఎంత వారిని ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అరవింద్, సిఐ గంగా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దాని మీద నెంబర్ ఆఫ్ టీమ్స్ ఇన్వెస్టిగేషన్ కోసం పెట్టడం జరిగింది. అది ఎవరు చేశారు ఏంటనేది. సో ఎఫ్ఐఆర్ చేసాము. ఎఫ్ఐఆర్ చేసినాక టీమ్స్ ఫామ్ చేసి ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో టవర్ డంపు, సిడిఆర్, సీసీటీవీ ఫుటేజ్ అన్నీ పరిశీలించాము. అన్నీ పరిశీలించినాక మాకు తెలిసింది ఏంటంటే ఈ అరుణ్ బాబు అనే అతను సొంతంగా కొంతమందిని పంపించి మాతంగి శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ పేరు మీద దాడి చేయించి మాతంగి శ్రీనివాసరావు నా మీద దాడులు చేస్తున్నారు, నా మీదకి వస్తున్నారని ఒక క్రియేట్ చేయడానికి ఇది అంతా డ్రామా రచించడం జరిగింది. ఈ డ్రామాలో భాగంగా ఈరోజు మేము ఎవరైతే ఈ డ్రామాలో భాగంగా ఇతనికి సపోర్ట్ చేశారో, ఎవరైతే అక్కడ వచ్చి ఈ కార్ అద్దాలు పగలగొట్టారో, ఎవరైతే వాళ్ళని పంపించారో దాంట్లో మేము 5 మందిని అరెస్ట్ చేశాము. సో 5 మంది ఎవరు? బడే జగదీష్, మేడా సంపత్ కుమార్, ఆదర్శ్ బాబు, ప్రసన్నారెడ్డి అండ్ సాయిబాబు. 5గురుని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో దీంట్లో జరిగింది ఏంటంటే ఫస్ట్ ఈ కన్నెగంటి అరుణ్ బాబు అనే అతను జగదీష్కి ఫోన్ చేస్తాడు. సో జగదీష్కి ఫోన్ చేసి ఈ మాతంగి శ్రీనివాసరావును మేము ఏదో విధంగా ఫ్రేమ్ చేయాలి, నా కారు అద్దాలు పగలగొట్టాలి,
అక్కడ వెళ్ళి మీరు శ్రీనివాస్ గారు చెప్తే అతను చేపిస్తున్నాడు అనేది వస్తుందని. సో ఎప్పుడైతే ఆ జగదీష్కి ఫోన్ చేశాడో అతనితో పాటు సంపత్ కూడా ఉన్నాడు, సంపత్కి కూడా అది చెప్పడం జరిగింది. సో జగదీష్ ఒక డౌట్ పడితే సంపత్ అతన్ని అష్యూర్ చేశాడు, అరుణ్ బాబు అన్ని చూసుకుంటాడు, పర్వాలేదు మనం చేస్తామని. తర్వాత వాళ్ళు ఇద్దరు ప్లాన్ చేసుకొని ఈ సంపత్ అనే అతను కావూరి అశోక్ అనే అతన్ని పిలవడం జరిగింది. కావూరి అశోక్ అనే అతను అక్కడ వెళ్ళి చేపిస్తాడని వాళ్ళని పిలవడం జరిగింది. తర్వాత వీళ్ళు ఇటు అటు తిరుగుతున్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్యలోనే అరుణ్ బాబు మళ్ళీ ఫోన్ చేస్తాడు జగదీష్కి. గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ వార్డ్ బూత్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఏపీ ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, మాజీ గ్రంథాలయాల చైర్మన్ రాజ్య మాస్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి నమ్మకంగా పనిచేసిన వారికి తెలుగుదేశం పార్టీలో పదవులు వస్తాయి అనే దానికి నిదర్శనం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసేవారని తెలిపారు. ఇచ్చిన పదవులకు న్యాయం చేస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని కోరారు. అదేవిధంగా పార్టీ బలోపేతానికి రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే విధంగా పనిచేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మరో 20 సంవత్సరాల పాటు పదిలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగే విధంగా అందరం కష్టపడి పనిచేద్దామని అన్నారు. ఈ రోజు వివిధ హోదాలలో పదవులు పొంది ప్రమాణ స్వీకారం ప్రతి ఒక్కరి అభినందనలు తెలియజేస్తున్నారని అన్నారు. 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రతి నెల 1వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో ఒక జిల్లాకు వెళ్ళి మరి ఆయనే స్వయంగా 4,000 రూపాయల పెన్షన్, గతంలో లాగా వాయిదాల పద్ధతిలో కాదు, చిల్లరగా 250 రూపాయల పెన్షన్ కాదు, 3,000ని 4,000 చేసి ప్రతి నెల టెన్షన్ గా 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు. ఇవాళ రోడ్డు మీదకి వెళ్తే ఏ ఆర్టీసీ బస్సు చూసినా సరే మహిళల ముఖంలో చిరునవ్వు, ఎంతో ఆనందంగా బస్సుల్లో మహిళలు కనపడతా ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా నగరంలో అనేక ప్రాంతాల్లో మనం ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లు తృప్తిగా భోజనం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా రాక్షస పాలన ముగిసింది, మంచి ప్రభుత్వం, ప్రజా పరిపాలన ఇవాళ ప్రారంభమైంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా మీ బూతుల్లో, యూనిట్లలో, క్లస్టర్లలో మనం చేస్తున్నటువంటి మంచిని చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగో అమ్మా ఈ రకంగా ఈ పథకాలు అమలు చేస్తున్నాం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మనందరం కూడా గమనించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం సోషల్ మీడియా. మనందరం కూడా, ఎందుకంటే కార్యకర్తే అధినేత అని మా అధినేత పదే చెప్తున్నటువంటి పరిస్థితులు, దానికి అర్థం మీరందరూ కూడా జీర్ణించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా మీ మనసులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి ఉంది. ఆయన ఎందుకంటా ఉన్నాడు ఆ మాట, కార్యకర్తలే అధినేత అనేటువంటి మాట. అధినేత అంటే మనందరికి కూడా అధినేత, అలాంటిది కార్యకర్తే అధినేత అని చంద్రబాబు నాయుడు గారు ఆయన నోట్తో పదే చెప్తున్నటువంటి పరిస్థితులు. మీరు ఏది కోరుకుంటే అది సాధ్యమవుతుంది, అది చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి స్వర్ణాంధ్ర 2047 ఏ విధంగా మన జీవితాల్లో మార్పు తీసుకొని వస్తున్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా చెప్పాలి. ఎటువంటి కానటువంటి అమరావతిని పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఈ రాష్ట్రానికి హైకోర్టు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, సచివాలయం కట్టింది చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు అసెంబ్లీ హాల్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. జగన్ ఏం పీకాడో మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తప్పకుండా ఇది ఒక సమావేశం మాత్రమే కాదు, మీరు ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మీకు ఉన్నటువంటి బాధ్యతలను రేపటి నుంచి క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో పనిచేయడానికి మాత్రమే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి చిన్న తప్పులున్నా, ఒప్పులున్నా మేము ఎవరిని కూడా మీకు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. మొహమాటం లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా నా కుటుంబ సభ్యులే మరి బూతుల్లో ప్రతి చోట కూడా పార్టీ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో
పార్టీ ఇస్తున్నటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు తెలియపరిచి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలని చెప్పేసి పార్టీ బలోపేతానికి మీ అందరూ కూడా టైం కేటాయించాలని చెప్పేసి అలానే ఇప్పుడు మరి ఏదైతే పదవులు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మరి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పార్టీ బలోపేతానికి కష్టపడి తెలుగుదేశం పార్టీని మరి ఈస్ట్ నియోజకవర్గంలో గంటాపూర్వంగా ఎల్లప్పుడూ కూడా బదిలంగా ఉండేటట్టుగా చూడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. లేకపోయినా ఎవరికి అవసరం వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చి తన నాయకత్వ లక్షణాన్ని బయట పెట్టుకుంటున్నటువంటి నజీర్ గారి వల్ల ఇదంతా జరుగుతుందని అతనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ అభినందనీయులే. ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే సాయంత్రం వరకు చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకి అందుతున్నటువంటి సంక్షేమ పథకాలని నిరంతరం మనం ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్ళీ జరిగే ఏ ఎన్నికల్లో అయినా మరి మీలో ఎంతమంది కార్పొరేటర్గా కావాల్సినటువంటి పరిస్థితి ఉందో కూడా ఇప్పటికే డేటా తయారు చేసుకుంటారు. ఒక పక్కన రాబిన్ శర్మ టీం తీస్తా ఉంది, పార్టీ తీస్తా ఉంది, మన నజీర్ గారు కూడా ఒక సర్వే చేయించుకుంటూ ఉన్నారు. ఏ డివిజన్లో బీసీ అయితే ఎవరికి, ఎస్సీ అయితే ఎవరికి, ఎస్టీ అయితే ఎవరికి, ముస్లింలు అయితే ఎవరికి ఇవ్వాలనేది ఇప్పటి నుంచి ప్రణాళిక చేసుకుంటున్నాడు. ఇది మంచి పరిణామం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.